మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకున్నారా? కమ్యూనిటీ ట్యాబ్ని ఫాలో అవ్వండి. అనేకమైనటువంటి దైవాత్మ ప్రేరణతో కూడినటువంటి క్వశ్చన్స్ మీ ముందుకు వస్తున్నాయి కనుక ఆన్సర్ చేసి మీ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని దినదినము పెంపొందించుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నెహెమియా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనము చివరి లైన్ చూద్దాం. చూడండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. మనకు లోకంలో ఎక్కడ మన బలము అంటే భౌతికపరమైనటువంటి బలము కావచ్చు, ఆధ్యాత్మికమైన బలం కావచ్చు, ఆధ్యాత్మికపరమైన జ్ఞానము కావచ్చు, లేదా మనము కొంత శరీరపరమైనటువంటి శక్తి పొందుకోవడానికి అది ఎక్కడో లోకంలో మనకి దొరకదండి. ఈ లోకపరమైనటువంటి ఆహారం మనం తీసుకుంటాము అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ ఫుడ్ విధానంలో మనకి ఎక్కడ సంపూర్ణమైనటువంటి బలమును పొందుకుంటామంటే యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. అది భౌతికపరమైన బలమైన ఆధ్యాత్మిక బలమైనా సరే బలము ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా యందు ఆనందించుట వలన. పాట, ప్రార్థన, వాక్యము, ఆయన సన్నిధి, ఆయన యొక్క ధ్యానము అనుదినము రీకాల్ చేసుకుంటూ ఉండాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధలలో నాకు నెమ్మది ఇచ్చుచున్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైన. ఆ వాక్కు అనేది మనల్ని రీఎనర్జీ రీస్టోర్ చేస్తుంది. మనల్ని తిరిగి బలం పొందుకునేలాగా ఆయన వాక్కు మనల్ని బలపరుస్తుంది. ఆయన సన్నిధి మనల్ని మరలా తిరిగి ఎనర్జీ పొందుకునేటట్లు చేస్తుంది. ఎందుకంటే ఆయన సన్నిధి అంత బలమైనదండి. ఇట్టి బలము దేవునిలో మనము అందరము పొందుకోవాలని. శరీరపరంగా బలహీనంగా ఉన్నావా? మానసికమైన బలహీనత కూడా ఉంటుందండి. మనసు ఆలోచించే శక్తి కూడా ఒక్కొక్కసారి నశించిపోతుంది. నాకు ఆలోచించే శక్తి లేదండి, నన్ను డిస్టర్బ్ చేయబాకండి, నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, చాలా విసిగిపోయి ఉన్నాను, నాకు అసలు ఆ విషయాలు చెప్పొద్దు అని చాలా అలసిపోయి ఉంటాం మనం ఒక్కొక్కసారి. అవన్నీ కూడా మనకి దూరం అవ్వాలంటే యెహోవా యందు ఆనందించుట వలన నీవు మరలా తిరిగి బలం పొందుకుంటావు. అది శరీరపరమైన, మానసికపరమైన, ఆధ్యాత్మికపరమైన ఈ లోకంలో ఉండేటటువంటి కొంత జ్ఞానాన్ని అనాలిసిస్ చేయాలి. ఏది మంచి ఏది చెడు అనేది మనకి తెలియాలంటే అది దైవ సన్నిధిలో మాత్రమే మనం పొందుకుంటాం. మూర్ఖంగా ఎక్కడ ఏది మనం చేయటానికి లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు అన్ని విషయాల్లో స్వతంత్రత ఉంది, కానీ కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని చేయకూడనివి ఉన్నాయి. అందుకే నేను అన్ని విషయంలో కూడా చాలా మితంగా ఉంటానని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు మనం కూడా మరి దైవ జ్ఞానముతోటి, దైవ శక్తితోటి నిండుకొని ఉండేవారిగా ఉండాలని ప్రభునామములో మనవి చేస్తూ ఈ వాగ్దానాన్ని దేవుడు దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, యెహోవా యందు ఆనందించట వలన బలము నొందెదరని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నిజముగయ్యా, ఎంతోమంది వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ఆయా రకాల వ్యాధుల చేత తండ్రి ఈ లోకంలో మెడిసిన్ తిని అలసిపోయి ఉన్నారు తండ్రి. వారికి నీ యందు ఆనందించటం వల్ల బలము నొందుతారని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ పాట, నీ ప్రార్థన, నీ వాక్యము, నీ ధ్యానము అనుదినము వారికి పరిపూర్ణము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్య ధ్యానమును ప్రతి బిడ్డలో ఇవ్వండి. యవ్వనస్తుల్లో, చిన్న బిడ్డల్లో, వృద్ధుల్లో, నడి వయసు గలవారిలో, ప్రతి ఒక్కరిలో నా ప్రభా నీ వాక్కును నింపండి. నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే కృపను, సన్నిధిని అనుభవించే అనుభవాన్ని నిరంతరము దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి తండ్రి. భారతదేశాన్ని దీవించయ్యా. సత్య సువార్తను ప్రకటించండి తండ్రి. అయ్యా, అత్యంత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. చిన్న బిడ్డల ట్రాన్స్పోర్ట్ విషయంలో చదివే నాయన తోడుండండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకి మీ జ్ఞానం ఇవ్వండి తండ్రి. అయ్యా, స్త్రీలపై జరిగే భయంకరమైన అగత్యాల నుంచి ప్రజల్ని రక్షించండి ప్రభా. చిన్న బిడ్డలపై జరిగే ఈ అఘాయిత్యాలని యేసు నామంలో బంధిస్తున్నాను దుష్టుని ప్రభా. అయ్యా, ఎక్కడైతే దుర్మార్గత, ఎక్కడైతే చీకటి అంధకార కార్యాలు జరుగుతున్నాయో వాటన్నిటిని ఛేదించగలిగే నీ ఆత్మ జ్ఞానముతో ప్రజల్ని నింపండి తండ్రి. అట్టి దుష్టుడి నుంచి ప్రజల్ని విడుదల దయచేసి మీరు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అప్పుల భారాల నుంచి విడిపించండి అయ్యా. వడ్డీ వ్యాపారస్తుల యొక్క మారు మనసు రక్షణ దయచేయమని
మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.